చిన్న గ్రామంలో ఓ పెద్దాయన భుజం పైన బరువైన మూటలతో నడుచుకుంటూ వచ్చి అక్కడున్న వాళ్లతో మీరెవరైనా నాకు సహాయం చేయగలరా అని అడుగుతాడు. ఈ మూటల్ని ఆ కనిపిస్తున్న కొండపై దాకా తీసుకురాగలిగితే నా దగ్గరున్న వెండి నాణ్యాలు ఇస్తాను అంటాడు. అక్కడున్న వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. కానీ సహాయం చేయడానికి ఓ యువకుడు ముందుకు వస్తాడు. తన బరువైన 2 మూటలు మోసుకుంటూ వెళ్తుండగా ఓ చిన్న చెరువు దాటాల్సి వస్తుంది. ఆ ముసలాయన నేను దాటలేను ఎలా అంటాడు. ఏం పర్వాలేదు, ఆ చిన్న మూటలు కూడా ఇవ్వండి, నేను మోస్తాను అంటాడు. కానీ ఆ వృద్ధుడు అమ్మో ఈ మూటలు తీసుకుని నువ్వు పారిపోతే పైగా అందులో వెండి నాణ్యాలు కూడా ఉన్నాయి అంటాడు అనుమానంతో. వెంటనే ఆ యువకుడు కళ్ళలోకి సూటిగా చూసి పేదరికంలోనైనా బతుకుతాను గాని ఒకరిని మోసం చేసేవాడిని కాదు అంటాడు నిజాయితీగా. ఆ వృద్ధుడు నవ్వి ఆ మూటలు కూడా అందిస్తాడు. కొంత దూరం వెళ్ళగానే వయసు అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళలేను అంటాడు అతను. మీ దగ్గర ఉన్న ఆ చిన్న మూటల్ని కూడా ఇచ్చేయండి, అవి కూడా నేనే మోస్తాను అంటాడు. ఆ వృద్ధుడు అందులో బంగారు నాణ్యాలు కూడా ఉన్నాయే అని అనుమానిస్తూనే ఆ మూటలు కూడా ఇచ్చేస్తాడు. నా నిజాయితీని బంగారం కొనలేదు అంటాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఆ యువకుడిలో ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు నా దగ్గర వెండి బంగారు నాణ్యాల మూటలు ఉన్నాయి కదా, ఇవే నా సొంతం అయితే జీవితం మొత్తం మారిపోతుంది. ఇల్లు, కుటుంబం, తిండి, ఆస్తి అన్నీ నా సొంతం అవుతాయి. నేను పారిపోయినా ఈ ముసలోడు నన్ను పట్టుకోలేడు కదా. అంతే, వెంటనే ఆ మూటలతో ఆ కొండపైకి పరిగెత్తి ఓ గుహలోకి వెళ్తాడు. తీసుకొచ్చిన మూటలన్నీ విప్పుతాడు. ఆ మూటల్లో బంగారం ఉండదు, వెండి ఉండదు. ఒక మూటలో మాత్రం ఓ కాగితం దొరుకుతుంది. ఆ కాగితంలో ఇలా రాసి ఉంటుంది: ఈ ఉత్తరం ఎవరికి దొరికినా సరే నేను ఈ రాజ్యానికి మహారాజును, నాకు వారసులు లేరు, నమ్మదగిన వ్యక్తి కోసం నేను మారువేషంలో తిరుగుతున్నాను, ఈ రాజ్యాన్ని నా తదనంతరం పాలించే అర్హుని కోసం వెతుకుతున్నాను. ఈ ఉత్తరం నీకు దొరికింది అంటే నా ఆఖరి పరీక్షలో నువ్వు ఓడిపోయావు అని అర్థం అని ఉంది. అంతే, ఆ యువకుడి గుండె పగిలిపోయింది. ఇంతకాలం ఎంతో గౌరవంగా బతికిన నేను ఒక్క బలహీనతతో జీవితంలో ఎంత కోల్పోయాడో అర్థమైంది. జీవితంలో మీరు నమ్ముకున్న విలువలు పరీక్షకు గురైనప్పుడే మీ అసలైన విలువ ఏంటో తెలుస్తుంది. ఇంతకీ మీరు జీవితంలో నమ్ముకున్న ఆ విలువ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి.